ప్రభాస్ గారి సలార్ మూవీ టికెట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగా కష్టపడుతున్నారో కదా. నిజానికి లాస్ట్ ఆదిపురుష్ కానీ, బాహుబలి మూవీ కానీ, RRR మూవీ టైంలో కూడా టికెట్స్ ఇష్యూ అనేది ఇంత ఇష్యూ అవ్వలేదు, ఎప్పుడు కూడా ఇంత కొరత రాలేదు. కానీ ఇప్పుడు సలార్ మూవీ టైం వచ్చేసరికి విపరీతంగా టికెట్స్ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ దొరకట్లేదు. ఆన్లైన్లో అయితే అసలు బుక్ అవ్వట్లేదు, ఏది PVR లాంటి మల్టీప్లెక్స్ థియేటర్స్లో. దీనికి కారణం ఏంటంటే మెయిన్గా PVR ఐనాక్స్ థియేటర్స్ ఇంకా మిరాజ్ సినిమాస్. టికెట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, మూవీ లవర్స్ కానీ బుక్ మై షో ఓపెన్ చేసి చాలా హడావిడి చేస్తున్నారు, కానీ ఎర్రరే వస్తుంది, ఎక్కడ ఎవరికి కూడా బుక్ అవ్వట్లేదు. ఆ బుక్ మై షోలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇంకా ఏషియన్ సినిమాస్ లాంటివి మిగతా థియేటర్స్ కనిపిస్తున్నాయి, కానీ PVR ఐనాక్స్ కానీ, మిరాజ్ సినిమాస్ కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఇండియాస్ బిగ్గెస్ట్ థియేటర్ చైన్స్ అయిన ఈ PVR ఐనాక్స్ అంటే రెండు కలిసిపోయాయి. ఇప్పుడు మిరాజ్ సినిమాస్లో కూడా సలార్ని రిలీజ్ చేయడాన్ని ప్రొడ్యూసర్స్ విత్డ్రా చేసుకున్నారని అయితే వార్తలు వచ్చినాయి. నార్త్లో షారుఖ్ ఖాన్ మూవీ డంకీ అనే మూవీ ఉంది కదా, దీనికి అన్ని స్క్రీన్స్ కేటాయించారని, సలార్ మూవీకి అలాట్ చేయలేదని చెప్పి సలార్ ప్రొడ్యూసర్స్ అబ్జెక్ట్ చేశారు. ఈ రెండు ఇండియాస్ బిగ్గెస్ట్ థియేటర్ చైన్ కాబట్టి వాటిలో రిలీజ్ రోజు కనుక సలార్ మూవీ ఎక్కువ షోస్ పడకపోతే ఫస్ట్ డే ఓపెనింగ్స్ పైన బాగా ఎఫెక్ట్ పడుతుంది. సో అది డిస్ట్రిబ్యూటర్స్ కి, ప్రొడ్యూసర్ కూడా చాలా లాస్ ఉంటుంది. సో రీజన్ ఏంటంటే December 21న రిలీజ్ అయినటువంటి తన సినిమా కోసం, డంకీ మూవీ కోసము షారుఖ్ ఖాన్ గారు ముందే PVR మేనేజ్మెంట్ తో ఒప్పందం చేసుకున్నారని ఒక టాక్ అయితే నడుస్తుంది. December 21, 22 కూడా డంకీ మూవీకి అన్ని PVR థియేటర్స్ లో 90% షోస్ కేటాయించాలని మాట్లాడుకున్నారని టాక్ నడుస్తుంది. సో వాళ్ళ ఒప్పందం ప్రకారం సలార్ మూవీకి రిలీజ్ రోజు PVR మిరాజ్ లో మొత్తం షోస్ లో 10% షోస్ వేస్తే గనక ఓపెనింగ్స్ బాగా తగ్గిపోతాయి కదా. అందుకని హొంబళే ఫిలిమ్స్ వాళ్ళు ఏం చేశారంటే తమకు ఎక్కువ షోస్ కావాలని డిమాండ్ చేశారంట PVR ఐనాక్స్ మిరాజ్ సినిమాస్ వాళ్ళని. అందుకు వాళ్ళు ఒప్పుకోకపోవడంతో సలార్ ని ఆ థియేటర్స్ లో రిలీజ్ చేయొద్దని చెప్పి వెనక్కి తగ్గారని టాక్ ఉంది. ఈ సిచ్యువేషన్ లో అటు PVR గ్రూప్ కి గానీ, మిరాజ్ సినిమాస్ కి గానీ, ఇటు ప్రొడ్యూసర్ గానీ, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ గనక లాస్ అవుతారు. అయితే ఈ రిపోర్ట్స్ తప్పని చెప్పి PVR అయితే అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. షెడ్యూల్ చేసిన అంటే రిలీజ్ డేట్ అంటే December 22న పాన్ ఇండియాలో PVR ఐనాక్స్ థియేటర్స్ లో విడుదలవుతుందని చెప్పింది. కానీ ఏ సినిమా అయినా కానీ 4-5 రోజుల ముందుగానే టికెట్స్ బుక్ మై షోలో ఉండేవి, కానీ సలార్కి మాత్రం అట్లా లేవు. టికెట్స్ కోసం చాలా ఇబ్బంది పడ్డారు మూవీ లవర్స్, చాలా దెబ్బలు కూడా తిన్నారు. ఈ PVR థియేటర్స్ కి సంబంధించి లాస్ట్ డే నైట్ వరకు అంటే December 21 నైట్ వరకు కూడా బుక్ మై షోలో కనిపించలేదు ఈ థియేటర్స్, PVR థియేటర్స్. PVR క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చినా గానీ ఏదో జరిగి ఉంటుందని మాత్రం అనుకుంటున్నారు. సలార్ అన్ని PVR థియేటర్స్ స్క్రీన్స్ లో ఎక్కువ షోస్ వేయకపోతే గనక ఇద్దరికి నష్టమే, కాబట్టి ఈ ఇష్యూ సాల్వ్ చేసుకొని రిలీజ్ డేట్ రోజైనా గానీ PVR లో కూడా సలార్ మూవీని వేయాలని అయితే చూస్తున్నారు. సో December 21 నైట్ ఈ వీడియో నేను చేస్తున్న టైం కి అయితే గనక హైదరాబాద్ లో PVR ఐనాక్స్ మిరాజ్ థియేటర్స్ అయితే చూపించట్లేదు బుక్ మై షోలో. మిగతా సింగిల్ థియేటర్స్ అన్ని కనిపిస్తున్నాయి, కానీ అందులో కూడా బుక్ అవ్వట్లేదు సలార్ టికెట్స్. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో కశ్మీర్ ఇష్యూ గురించి వీడియో రాబోతుంది. దీనికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి.